హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శర్వాణి ఆహార డిలీట్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి కంచి బ్రహ్మాండముగా మిల్ మేకర్ 65 ఎలా తయారు చేయాలో చూద్దాం. వీటిని మనం ఎన్ని తిన్నా తినాలనిపించింది. చూడండి ఎంత క్రిస్పీగా ఉంది. ప్రాసెస్ అంతా కూడా 10 minutes లో ఈజీగా ఉంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఆలస్యం రాకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకోండి. గిన్నెలో వచ్చేసరికి మనం వాటర్ పోసేసుకొని లైట్గా ఉప్పు వేసేసుకొని ఒక 5 minutes బాగా కాగించుకొని ఆఫ్ చేసేసుకొని మిల్ మేకర్ వేసేసుకోవాలి. ఇక్కడ మనం మిల్ మేకర్ వచ్చేసరికి 100 grams తీసుకుంటున్నామండి. 100 grams మిల్ మేకర్ సరిపోయిందండి. ఒక 3 members to 4 members వచ్చేసింది. వేసేసుకున్నాక ఆ హాట్ వాటర్ రిమూవ్ చేసేసి మనం మామూలుగా కోల్డ్ వాటర్ పోసేసుకొని తర్వాత ఒక 5 minutes అయినాక ఆ వాటర్ అంతా రిమూవ్ చేసేసుకొని మనకు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి, తీసేసుకున్నాక ఇక్కడ వచ్చేసరికి ఒక 3 tablespoon మైదా వేసేసుకుంటున్నామండి. 3 tablespoon మైదా అయితే మీరు 2 tablespoon కార్న్ఫ్లోర్, లేకపోతే 4 tablespoon మైదా అయితే 3 tablespoon కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. మీరు కార్న్ఫ్లోర్ లేకపోతే ఇంట్లో దాని ప్లేస్ లో వచ్చేసరికి బియ్యం పిండి కూడా వేసేసుకోవచ్చు. దాంట్లో మనకి బియ్యం పిండి వల్ల క్రిస్పీగా ఉంటాయి. వేసేసుకున్నాక మనం వచ్చేసరికి ఇక్కడ 1/2 tablespoon కారం వేసేసుకుంటున్నామండి. హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసేసుకున్నాక కొంచెం వచ్చేసరికి మీకు మిరియాల పొడి వేసేసుకోండి. మిరియాలు ఉప్పు కలిపి మిక్సీ వేసేసుకుంటే మనం ఇంట్లో అయినా తయారు చేసేసుకోవచ్చు. మిరియాల పొడి అది కొంచెం వేసేసుకోండి. తగినంత ఉప్పు వేసేసుకోండి. మీకు టేస్ట్ చేయండి, సరిపోతే మళ్ళీ కొంచెం వేసేసుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేసేసుకోండి. వేసేసుకున్నాక మీకు 2 tablespoon పెరుగు వేసేసుకోండి. వేసుకున్నాక ఇక్కడ మనం 1/2 tablespoon వచ్చేసరికి గరం మసాలా వేసుకుంటున్నాం. ఇది కొంచెం కారం ఎక్కువ కావాలంటే 1 tablespoon కారం వేసేసుకోండి. తర్వాత 1/2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. వేసుకొని బాగా కలిపెట్టేసుకోండి. మనకి ఇక్కడ వాటర్ అవసరం లేదండి. మనకి కొంచెం మిల్ మేకర్ లో ఉంటది కాబట్టి సరిపోయింది. మనకి కొంచెం చిట్టు కూడా ఫుడ్ కలర్ వేసుకోండి. మీకు ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత బాగా కలుపుకున్నాక మీకు ఏమైనా వాటర్ లేకపోతే కొంచెం వాటర్ పోసుకొని కొంచెం గట్టిగా కలుపుకోండి. గట్టిగా కాకుండా నీళ్ళగా ఉంటే మీకు మళ్ళీ ఆయిల్ బాగా పీల్చుకుంటుంది. కొంచెం గట్టిగా కలుపుకోండి. తర్వాత వచ్చేసరికి ఒక 1/2 hour మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసరికి మనం పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని ఫ్రై చేసుకునేంత సరిపడా ఆయిల్ పోసేసుకొని లో ఫ్లేమ్ లో వచ్చేసరికి మనం మిల్ మేకర్ ఇందాక కలిపెట్టేసుకున్నాం కదా, అదొకసారి మళ్ళీ కలిపెట్టేసుకొని పీసెస్ గా వేసేసుకోండి. విడివిడిగా వేసుకుంటే మనకి విడివిడిగా ఉంటుంది కాబట్టి సో లో ఫ్లేమ్ లో అలా కాల్చుకుంటే మీకు క్రిస్పీదనం ఉంటుందండి. మీరు హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మాడిపోయింది. లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని బాగా కలిపెట్టేసుకోండి. మీకు నాన్ వెజ్ తినని వాళ్ళు దాంట్లో ఉన్న ప్రోటీన్ మనకి మిల్ మేకర్ లో కూడా ఉంటుందండి. ఇది ఒకసారి డిఫరెంట్ గా ట్రై చేయండి. ఇప్పుడు వెదర్ కూడా చాలా వర్షాలు పడుతున్నాయి, బయటికి వెళ్ళే అవసరం లేదు. మిల్ మేకర్ 65 లా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏమీగా ఈవినింగ్ స్నాక్స్ కి అలా. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిచ్చేసుకొని తీసేసుకోండి. తీసేసుకున్నాక అదే ఆయిల్లో వచ్చేసరికి మనకి గార్నిష్ కి కరివేపాకు, మిర్చి, కొత్తిమీర కొంచెం వేగించేసుకోండి. వేగించుకున్నాక పైన వేసేసుకొని లైట్ గా నిమ్మకాయ పిండుకొని ఆనియన్ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారు కదా, త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే. థ్యాంక్ యూ.